హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. ఇవాళ వీడియోలో వచ్చేసరికి పారామెడికల్ కౌన్సిలింగ్ సంబంధించి సీట్ అలాట్మెంట్ ఆర్డర్‌ని వెబ్‌సైట్‌లో కూడా ఎలా డౌన్లోడ్ చేయాలో మీకు చూపించబోతున్నాను అనమాట. సో, చాలా మంది స్టూడెంట్స్‌కి వచ్చేసరికి ఇంకా ఈ సీట్ అలాట్మెంట్ ఆర్డర్‌ని ఎలా డౌన్లోడ్ చేయాలో తెలీదనమాట. సో, ఒకవేళ మీకు సీట్ అలాట్మెంట్‌లో సీట్ వచ్చిందా లేదా ఎలా చెక్ చేసుకోవాలో ముందు చూపిస్తాను. సో, అది మీరు ఎలా చెక్ చేసుకోండి. సో, ఇవాళ కంప్లీట్‌గా మనం ఒక ₹5,600 ఫీజ్ అనేది పే చేసి, సో, అప్పుడు మీకు సీట్ అలాట్మెంట్ ఆర్డర్‌ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూపిస్తాను. సో, ఓకేనా? సో, లేదంటే డబ్బు హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వచ్చేసరికి శాస్త్ర కాలేజ్ ఆఫ్ మాట. మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ అయితే ఉంది ఫ్రెండ్స్. సో, ఇందులో వచ్చేసరికి మనకి 20 మేనేజ్మెంట్ సీట్స్, దాంతో పాటు మనకి 30 కెనరీ సీట్స్ అయితే ఉన్నాయి. అలాగే మనకి ఈ యొక్క మేనేజ్మెంట్ సీట్స్ కూడా సంబంధించి అయితే మాత్రం మనకి 80,000 రూపీస్ అయితే మాత్రం పర్ ఇయర్ పడుతుంది. మొత్తం అన్ని అమౌంట్‌తో కలుపుకొని మనకి 80,000 రూపీస్ అయితే శాస్త్ర ఫిజియోథెరపీ కాలేజ్‌లో ఏంటంటే మీకు సీట్ అయితే మేనేజ్మెంట్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉంది. జాయిన్ అవ్వాలనుకుంటున్నవారు జాయిన్ అయితే అవ్వచ్చు. దాంతో పాటు మీ వెబ్ ఆఫీస్ పెడుతున్నప్పుడు కూడా ఖచ్చితంగా మీరు కాలేజ్ అయితే రిఫర్ అయితే చేయండి. సో, మీకు ఖచ్చితంగా సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో, అదే విధంగా నెల్లూరుతో పాటు ఎవరైతే ఉన్నారో, సో, నెల్లూరు డిస్ట్రిక్ట్‌కి దగ్గరలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వెబ్ ఆఫీస్‌లో పెట్టాల్సిన కాలేజే మనకి శాస్త్ర ఫిజియో. అయితే వెళ్ళిపోదాం. సో, మీరు ముందుగా అఫీషియల్ వెబ్‌సైట్‌కి అయితే రండండి. ఎన్‌టీఏ బుక్స్‌కి సంబంధించి పారామెడికల్ కౌన్సిలింగ్ సంబంధించి ఏదైతే మీరు వెబ్‌సైట్‌కి అయితే ఉంటుందో, సో, వెబ్‌సైట్‌కి అయితే రావాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో, ఇక్కడ మీరు ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూస్తున్నారు కదా ఇక్కడ లాగిన్ మీద క్లిక్ అయితే చేయండనమాట. సో, లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సంబంధించి లాగిన్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక్కడ మీకు లాగిన్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసి మీకు పాస్వర్డ్, మీకు యూజర్ ఐడీ దాంతో పాటు క్యాప్చా అయితే ఎంటర్ చేసి మీరు లాగిన్ అయితే క్లిక్ చేస్తారనమాట. ఓకే. నేనైతే లాగిన్ అయితే అయిపోతున్నాను. ఇన్ కేస్ మీకు పాస్వర్డ్ గనుక మర్చిపోయినట్లయితే మీకు సంబంధించి ఫర్గాట్ పాస్వర్డ్ ఉంది కదా! ఆ ఫర్గాట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసి మీరైతే ఓటీపీని అయితే ఎంటర్ చేయండి. సో, ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఎస్ఎంఎస్‌కి అయితే పాస్వర్డ్ అయితే వస్తుంది. సో, పాస్వర్డ్‌ని కూడా ఎంటర్ చేసి సో, మీకు పాస్వర్డ్‌ని అయితే మీరు రీసెట్ చేసుకోవచ్చనమాట. సో, మీకేమైనా డౌట్ ఉన్నట్లయితే పాస్వర్డ్ రీసెట్‌లో మీరు నన్ను కామెంట్ చేసినట్లయితే మీ అందరికి నేను రిప్లైస్ అయితే ఇచ్చి మీకు నేను చేయడం జరుగుతుంది. ఆల్రెడీ వీడియో కూడా ఉందనమాట. సో, ఎలాగా పాస్వర్డ్‌ని అయితే రీసెట్ చేయాలి ఎన్‌టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి వెబ్‌సైట్స్‌లో అనేది. సో, అది కూడా చూడండి ట్రై అయితే చేయండి. లేదంటే ఇప్పుడు లాగిన్ అయితే అయిపోదాం ఒకసారి. చూస్తారు కదా! లాగిన్ అయితే అయిపోయింది వెబ్‌సైట్‌లో వచ్చేసరికి. సో, మీకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా చూపిస్తుంది. అంటే ఇక్కడ మీరు చూస్తారు కదా! 3 డాట్స్ మీద క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూస్తారు కదా! సర్వీస్ ఉంది కదా! సర్వీస్ మీద క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సంబంధించి కనిపిస్తుందనమాట. ఫైనల్ పేమెంట్ అలాట్‌మెంట్ ఆర్ లెటర్ జనరేషన్ అని చెప్పేసి అయితే ఉంది కదా! సో, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే మీకు అలాట్‌మెంట్ ఆర్డర్‌కి సంబంధించి సో, మీకు పేమెంట్ అయితే ఓపెన్ అయితే అవుతుందనమాట. నేను క్లిక్ చేసి చూపిస్తాను ఒకసారి. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! మీకు పేమెంట్‌కి సంబంధించి ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అయితే అవుతుందండి. ఫైనల్ పేమెంట్ అని చెప్పేసి అయితే ఉంటుంది. ఇక్కడ అమౌంట్ చూపిస్తుంది. ₹5,600 అని చెప్పేసి అమౌంట్ అయితే చూపిస్తుందనమాట. అలాగే ఇక్కడ నెట్ బ్యాంకింగ్, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీ నెట్ బ్యాంక్ అని చెప్పేసి అదర్ బ్యాంక్స్ చూపిస్తుందనమాట. సో, అలాగే మీకు కింది స్క్రోల్ డౌన్ చూస్తున్నట్లయితే మీకు అదర్ ఆప్షన్స్ కూడా చూపిస్తుంది. సో, చూస్తున్నారు కదా! మిగతా పేమెంట్ మెథడ్స్ కూడా చూపిస్తుంది. ఇక్కడ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ అని చెప్పేసి. సో, అలాగే ఇంక ఈ జీఎస్టీ ఏమైనా ఉందో కూడా చూపిస్తుందనమాట. టోటల్ కూడా చూపిస్తుంది ఎంత పే చేయాలి అని చెప్పేసి. సో, ఇక్కడ మీరు పే నౌ మీద క్లిక్ చేసినట్లయితే మీకు పే అయితే అయిపోతుందనమాట. సో, నేనైతే ఏం చేస్తా అనుకున్నట్లయితే, నేను మీకు సజెస్ట్ చేసేది ఏంటనుకున్నట్లయితే డెబిట్ కార్డ్ మీద క్లిక్ చేయండి. సో, మాక్సిమం అందరికి కూడా ఏటీఎం కార్డ్‌లు అయితే ఉంటాయి. మీకు ఫోన్‌పే ఉందనుకున్నట్లయితే మీకు ఏటీఎం కార్డ్ కూడా ఉంటుంది. మీ ఇంట్లో వారి దగ్గర లేకపోతే మీ ఫ్రెండ్స్ మీకు తెలిసిన వాళ్ళ దగ్గర సరే ఏటీఎం కార్డ్ తీసుకోండి. వాళ్ళ ఫోన్‌పేకి అయితే మీరు ₹5,600 అయితే మీరు ట్రాన్స్‌ఫర్ చేసేయండి. అప్పుడు ఒకవేళ మీకు ఫోన్‌పే మాకు ఉన్నట్లయితే లేకపోతే మీ ఓన్ డెబిట్ కార్డ్ వాడండి. సో, ఆ డెబిట్ కార్డ్ నుంచి సో, అప్పుడు మీరేంటంటే డెబిట్ కార్డ్ మీద టిక్ చేసి పే నౌ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు డెబిట్ కార్డ్‌కి సంబంధించి ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. సో, అది మీకు బ్యాంక్‌కి సంబంధించి డెబిట్ కార్డ్ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు కార్డ్ డీటెయిల్స్, కార్డ్ నంబరు, కార్డ్ ఎక్స్‌పైరీ డేట్, కార్డ్‌కి సంబంధించి సీవీవీ అయితే మీకు సీవీవీ కోడ్ ఇస్తారనమాట. సో, ఆ సీవీవీ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత క్లిక్ చేస్తే మీకు ఓటీపీ అయితే వస్తుంది. సో, ఆ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత మీకేంటంటే మీ అకౌంట్‌లో ఉన్న డబ్బులనేవి ఇంటర్ యూనివర్సిటీ వరకు క్రెడిట్ అయితే అయిపోతాయన్నమాట. సో, ఆటోమేటిక్‌గా కట్ అయితే అయిపోయి యూనివర్సిటీ వాళ్ళకైతే వెళ్ళిపోతాయన్నమాట. సో, వన్స్ యూనివర్సిటీ వాళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత మీకు ఇక్కడే పీడీఎఫ్ అయితే మీకు డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో, ఒకవేళ ఇన్ కేస్ మీకు ఏమైనా ఎర్రర్ ఏమైనా వచ్చి లేకపోతే ఏమైనా ప్రాబ్లమ్ ఏమైనా వచ్చినట్లయితే మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి. సో, మీకేమైనా ప్రాబ్లమ్ గాని వచ్చినట్లయితే మీరు సింపుల్‌గా ఏంటంటే కాసేపు వెయిట్ చేయండి. వెబ్‌సైట్‌లో నుంచి అప్డేట్ అయితే అయిపోతుందన్నమాట అమౌంట్ కట్ అయిన తర్వాత. సో, మీరు ఒక 5 అవర్స్, 10 అవర్స్ వెయిట్ చేసినట్లయితే మీకు ఖచ్చితంగా కూడా మీ అమౌంట్ అనేది క్రెడిట్ అయినట్టు తెలిసిపోతుంది. సో, ఒకవేళ లేదనుకున్నట్లయితే మీకు రిఫండ్‌కి సంబంధించి కూడా మీకు డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. బట్ మాక్సిమం ఏంటంటే మీకు కానీ ఖచ్చితంగా మీరు మంచి ఇంటర్నెట్ ఉన్న ఏరియాలో గాని ఈ పేమెంట్ ట్రై చేస్తే
ఎక్కడ కూడా ఫెయిల్ అయితే అవ్వదండి. సో, ఎక్కడ కూడా మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. సో, మంచిగా ఇంటర్నెట్ చెక్ చేసుకోండి. అలాగే డెబిట్ కార్డ్‌లో కూడా ఒక ఎక్స్‌ట్రా 30 రూపీస్ అయితే మీరు ఎక్స్‌ట్రా అయితే ఉంచుకోండి. 5,630 రూపీస్ అయితే మీరు ఉంచుకోండనమాట. ఎందుకంటే వాళ్ళేమైనా బ్యాంక్ ట్రాన్సాక్షన్ చార్జెస్ కింద ఒక 13 రూపీస్, 16 రూపీస్, 20 రూపీస్ అలా కట్ చేసుకుంటారనమాట. సో, అందుకే ఒక ఎక్స్‌ట్రా 30 రూపీస్ ఉంచుకున్నట్లయితే మీకు ఎక్స్‌ట్రా 30 రూపీస్ కూడా మీకు బ్యాంక్ ట్రాన్సాక్షన్ చార్జెస్ కింద కట్ అవ్వవు కాబట్టి సో, మీకు ఎలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదనమాట. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ కూడా ప్రొవైడ్ చేశారు మనకి. వైల్ మేకింగ్ ద పేమెంట్స్ ఇఫ్ అమౌంట్ ఇస్ డిడక్టెడ్ బట్ ద ట్రాన్సాక్షన్ ఇస్ నాట్ సక్సెస్‌ఫుల్ క్లిక్ ఆన్ వెరిఫై అండ్ కంటిన్యూ అని చెప్పేసి అయితే ఇచ్చారు కదా! ఇఫ్ ద ట్రాన్సాక్షన్ ఇస్ సక్సెస్‌ఫుల్ ద స్టేటస్ విల్ బి అప్డేట్ ఆటోమేటికల్లీ. ఇఫ్ ద ట్రాన్సాక్షన్ ఇస్ ఫెయిల్డ్ ద స్క్రీన్ విల్ బి రిడైరెక్ట్ టు ద పేమెంట్ గేట్‌వే. పేజ్ కెన్ అటెంప్ట్ ద పేమెంట్ అగైన్. ద డిడక్టెడ్ అమౌంట్ విల్ బి రిఫండ్ ఇన్ యువర్ అకౌంట్ వితిన్ 7 డేస్ అని చెప్పేసి అయితే ఇచ్చారు. సో, ఇక్కడ అదే చెప్తారన్నమాట క్లారిటీగా వచ్చేసరికి. సో, మాక్సిమం ఏంటంటే మీరు వెరిఫై చేసుకోవచ్చు మీ పేమెంట్ అనేది. అంటే మళ్ళీ మీరు సేమ్ అక్కడికే వచ్చి మీరు వెరిఫికేషన్ ఫార్మ్ క్లిక్ చేసినట్లయితే మీకు వెరిఫై అని చూపిస్తుంది. సో, ఒకవేళ మీకు వెరిఫై చేసుకున్న ట్రాన్సాక్షన్ సక్సెస్‌ఫుల్ అయితే సక్సెస్‌ఫుల్‌గా మీరు ప్రింట్ తీసుకోవచ్చనమాట మీకు పీడీఎఫ్ సంబంధించి. ఇన్ కేస్ మీకు అన్‌సక్సెస్‌ఫుల్ అయినట్లయితే, ఇన్ కేస్ మీకు అన్‌సక్సెస్‌ఫుల్ చూపించినట్లయితే మీకు అమౌంట్ కట్ అవ్వకపోతే అలాంటి ప్రాబ్లమ్ అయితే లేదు. అమౌంట్ కట్ అయితే మాత్రం ఖచ్చితంగా 7 వర్కింగ్ డేస్‌లో ఏంటంటే మీకు అమౌంట్ అనేది మీకు ఏదైతే అకౌంట్‌కి అయితే మీరు ఫోన్‌పే చేశారో, లేకపోతే మీరు పేమెంట్ చేశారో ఆ పేమెంట్‌కి సంబంధించి అకౌంట్‌లో అయితే రిటర్న్ అయితే వేస్తామని చెప్పేసి సో, ఇంటర్వ్యూస్ వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి. ఫెయిల్ అని చెప్పేసి అయితే వచ్చి, అలాగే అమౌంట్ కూడా క్రెడిట్ అయితే మాత్రమే ఈ విధంగా 7 డేస్‌లో రిటర్న్ అయితే వస్తుంది. సో, ఓకే మీకు రిటర్న్ అయితే ఎప్పుడొస్తుందంటే, మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పే చేయాల్సిందే. మీరు పే చేసిన తర్వాత రిటర్న్ వస్తదని చెప్పేసి భ్రమైతే పడవద్దు. సో, మీరు ఖచ్చితంగా కూడా అమౌంట్ అయితే పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? చూస్తున్నారు కదా! ఇది కూడా ఒక ఇంపార్టెంట్ నోట్ అనమాట. మీరందరూ కూడా చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాగే దాంతో పాటు మీకు పీడీఎఫ్ ఒకవేళ మీరు మిస్ అయినట్లయితే, అంటే మీకు ఒకవేళ బ్లర్‌గా చూపించినట్లయితే, మీరు ఎప్పుడైనా సరే డౌన్‌లోడ్ చేసుకోవచ్చండి. మీరు సింపుల్‌గా మళ్ళీ ఏం చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ మళ్ళీ మీరు క్లిక్ చేసి, మళ్ళీ సర్వీస్ మీద క్లిక్ చేసి, మళ్ళీ ఇక్కడ అలాట్‌మెంట్ ఆర్డర్ అని చెప్పేసి ఉంటుంది. సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ అయితే వస్తుందనమాట. వన్స్ మీరు పేమెంట్ చేసిన తర్వాత. సో, సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ మీద మళ్ళీ సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు పీడీఎఫ్ అయితే ఓపెన్ అయితే అయిపోతుంది. సో, ప్రెజెంట్ ఈ స్టూడెంట్ పేమెంట్ అయితే చేయలేదు కాబట్టి, సో, ఎదురు చూపిస్తుంది. పేమెంట్ చేస్తే మీకు వేరేలా చూపిస్తుందనమాట. సో, మీరు ఈజీగా అయితే ఉంటుంది. సో, అలాగే మనకి ప్రొవిజనల్ వెరిఫికేషన్ ఫార్మ్ కూడా చెప్పాను కదా! మీకు చూపిస్తాను ఒకసారి. సో, ఇక్కడ క్లిక్ చేయండి ప్రింట్ ఫైనల్ అప్లికేషన్ ఫార్మ్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ప్రొవిజనల్ వెరిఫికేషన్ ఫార్మ్ కూడా వచ్చేస్తుందనమాట. సో, నేను క్లిక్ చేసి చూపిస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత మీరు కిందకి స్క్రోల్‌లో తీసుకొని వెళ్ళండి. కిందకి వెళ్ళిపోండి డైరెక్ట్‌గా. సో, చూస్తున్నారు కదా! మీకు అప్‌లోడ్ డాక్యుమెంట్స్ చూపిస్తుంది కదా! సో, ఇదే మన ప్రొవిజనల్ వెరిఫికేషన్ ఫార్మ్ అంట. ఫార్మ్. సో, ఈ నర్సింగ్ వాళ్ళకి కూడా ఇదే అప్లికేషన్ ఫార్మ్ అయితే ఉంటుంది. వెరిఫైడ్ అండ్ అప్రూవ్డ్, సిగ్నేచర్ వెరిఫైడ్ అప్రూవ్డ్, 10థ్ వెరిఫైడ్ అండ్ అప్రూవ్డ్, ఇంటర్మీడియేట్ వెరిఫైడ్ అండ్ అప్రూవ్డ్, ఇంటర్మీడియేట్ ఈక్వల్ వెరిఫైడ్ అండ్ అప్రూవ్డ్. సో, అలాగే కన్నా కిందన ఇక్కడ వివో2 వెరిఫైడ్ అండ్ అప్రూవ్డ్. సో, అలాగే ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ వెరిఫైడ్ అండ్ అప్రూవ్డ్. మొత్తం అయితే డీటెయిల్స్ అయితే ఉంటాయన్నమాట. సో, ఏం వెరిఫై అయింది, ఏం అప్రూవ్ చేశారు, ఏం అప్రూవ్ కాలేదని చెప్పేసి. సో, ఇదే మన ప్రొవిజనల్ వెరిఫికేషన్ ఫార్మ్ అండి. సో, ఇంకా సెపరేట్‌గా ఏమి ఉండదన్నమాట. సో, సింపుల్‌గా మీకు అప్లికేషన్ ఫార్మ్ ప్రింట్ తీసుకొని వెరిఫికేషన్ ఫార్మ్ అయితే వచ్చేస్తుంది. సో, ఇది ఫ్రెండ్స్ మనకి పారామెడికల్ కౌన్సిలింగ్‌కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. మీకు ఇక్కడ ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో, అలాగే పారామెడికల్ కౌన్సిలింగ్‌కి సంబంధించి సో, ఎలాంటి అప్డేట్ తెలుసుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా నా యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. సో, 5,600 రూపీస్ అనేది మీరు వన్స్ మాత్రమే పే చేస్తారు. ఒకసారి మీరు పే చేసిన తర్వాత మీరు సెకండ్ పేజ్, థర్డ్ పేజ్‌లో ఇంక ఏ పేజ్‌లో మీరు పే చేయరనమాట. సో, మీకు ఒక సీట్ అలాట్‌మెంట్‌లో సీట్ గాని రాకపోయినట్లయితే మీరు పే చేయాల్సిన అవసరం అయితే లేదు. మీకు ఒకవేళ మళ్ళీ సెకండ్ పేజ్ సీట్ గాని వచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో, అది కూడా ఎవరికంటే సెకండ్ పేజ్‌లోని సీట్ వచ్చిన వాళ్ళు కూడా ఎవరంటే ఫస్ట్ పేజ్‌లో రాలేని వాళ్ళకి సీట్ వస్తే సెకండ్ పేజ్‌లో పే చేయాలి. బట్ ఇన్ కేస్ మీరు డౌన్‌లోడ్ గాని చేసుకోకపోయినట్లయితే మీరు మళ్ళీ పే చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. ఇది వన్స్ మాత్రమే పే చేస్తారు మొత్తం కౌన్సిలింగ్ ప్రాసెస్‌లోని. సో, అది ఎప్పుడైనా మీరు పే చేయొచ్చు. బట్ మీకేంటంటే సీట్ వస్తే మీరు పే చేస్తారు. సీట్ రాకపోతే మీరు పే చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇది ఫ్రెండ్స్ మొత్తం సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ సంబంధించి కంప్లీట్ ప్రాసెస్. సో, చెప్తున్నా కదా! మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. రిప్లై అయితే ఇస్తాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్. థాంక్ యూ. బాయ్.